గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు నా అరెస్టు ప్రాథమిక హక్కుల హననమే, ఇది చట్టవిరుద్ధం, రద్దు చేయండి. మద్యం కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా ఇరికించేలా దర్యాప్తు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. నేడే తొలి నోటిఫికేషన్. 102 లోక్సభ స్థానాల్లో నామినేషన్లకు శ్రీకారం. 22 రాష్ట్రాలు యూటీల్లో ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ. మొదటి విడతలోనే తమిళనాడు. రామ్దేవ్ బాబా బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇద్దరూ తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశం. అంతర్జాతీయ డ్రగ్ డీలర్ ఓక్రా అరెస్ట్. గోవా జైలు నుంచి నగరానికి తరలింపు. గాలికి ఎగిరిపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి. కొమ్మ విరిగి పడడంతో బాలుడు దుర్మరణం. మెదక్ సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు. నేడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. మురుగునీటితో కూరగాయల సాగును అడ్డుకోండి, అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలను తొలగించాలి. 13 చెరువుల పునరుద్ధరణపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కాంగ్రెస్ పంచతంత్రం. ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు, 25 హామీలతో జాతీయ పార్టీ మేనిఫెస్టో సిద్ధం. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం. ఉద్యోగులకు పాత పింఛన్ విధానం. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు చట్టం. సిడబ్ల్యూసి భేటీలో తుదిరూపు. రాష్ట్రంలో 6 సీట్లపై ఏకాభిప్రాయం. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపై కసరత్తు కొలెక్కి. 11 రాష్ట్రాల్లో 80 మంది అభ్యర్థుల ఎంపికపై ఈసీ చర్చ. ఇప్పుడు సాక్షి. ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం. ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. కస్టడీ నుంచి విడుదలకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో తాజా పిటిషన్. పిటిషన్ ఉపసంహరణ. ఢిల్లీ మద్యం కేసులో విచారిస్తున్న జడ్జి ఎంకే నాగ్పాల్ బదిలీ. ఈదురుగాలులకు ఊయలతో సహా ఎగిరిపడి 5 ఏళ్ల చిన్నారి దుర్మరణం. మరో ఘటనలో చెట్టుకొమ్మ విరిగిపడి 10th విద్యార్థి కూడా. సిద్దిపేట జిల్లాలో బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన. పలు పంటలకు అపార నష్టం. రియల్ మోసాలు. 10,000 కోట్లు తక్కువ ధరకే ఇల్లు. ఫ్రీలాన్స్ ఆఫర్ అంటూ రియల్ వల. సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలెన్నో. గ్రేటర్లో మోసాల విలువ 10,000 కోట్లని అంచనా. కాంగ్రెస్ రెండో జాబితా రెడీ. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం. ప్రకటన వెలువడకపోవడంతో ఆశావాహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. 8 స్థానాలకు పేర్లు ఖరారై అంటున్న ఏఐసిసి వర్గాలు. 5 స్థానాలకే క్లియరెన్స్ వచ్చిందంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చ. 1-2 రోజుల్లో అధికారికంగా జాబితా విడుదల. ఇప్పటి వరకు 4 నియోజకవర్గాలకే అభ్యర్థుల ప్రకటన. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి కార్యాలయం. బీజేపీలో చురుగ్గా పనిచేసిన రాధాకృష్ణన్. అన్ని వేళ్లు అటువైపే. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు. ప్రణీత్ పరిచయమైంది అక్కడే. టీం మొత్తం గతంలో నల్లగొండలో పనిచేసిందే. 2 ఇన్స్పెక్టర్లను అదుపులోకి తీసుకున్న సీటు. 2 రైతుల ఆత్మహత్య. ఒకరు పంటలు ఎండిపోయి, మరొకరు అప్పుల్లో కూరుకుపోయి. హన్మకొండ, ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. పంచ న్యాయాలతో ప్రజలకు న్యాయం చేస్తాం. 5 న్యాయ గ్యారంటీలను ప్రజలకి విస్తృతంగా తీసుకెళ్లాలి. సిడబ్ల్యూసి భేటీలో కాంగ్రెస్ నేతల నిర్ణయం. దేశం మార్పు కోరుతుంది. ఖర్గే. మోదీ గ్యారంటీలకు ఇండియా షైనింగ్ గతేనంటూ విమర్శలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? 3వ రోజు విచారణలో ప్రణీత్ రావుత్పై దర్యాప్తు అధికారుల ప్రశ్నలు. రిట్రీవ్ అయిన మొబైల్ డేటా. సహకరించిన 2 ఇన్స్పెక్టర్లకు బేడీలు. అనంతగిరిలో హార్డ్ డిస్కుల శకలాలు. వాటి రిట్రీవ్ కష్టమేనంటున్న నిపుణులు. నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అవినీతి పరులే పోతున్నారు. ఎర్రబెల్లి. అరెస్టు అక్రమం. సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం. కోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది. ఆ సంస్థపై చర్యలు చేపట్టాలి. అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలే. మద్యం కేసులో ఒక్క ఆధారం వారి వద్ద లేదు. నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి.
సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రిట్ పిటిషన్. గత ఏడాది వేసిన పిటిషన్ ఉపసంహరణ. తల్లిని కుమారులను కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి. మద్యం కేసు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ. ఆయన స్థానంలో కావేరి బవేజా నియామకం. పేద మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్. రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు. కనీస వేతనం రోజుకి 400 పెంపు. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ. కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు. పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠిన చట్టం. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ కంట్రిబ్యూషన్. ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో. 5 న్యాయాల్లో 25 గ్యారంటీలకు చోటు. అదనంగా దేశవ్యాప్తంగా పాత పింఛన్ పథకం. రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ. గవర్నర్గా రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు అప్పగింత. వరుసగా 3వసారి తమిళనాడుకు చెందిన వ్యక్తే. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు. 2 సార్లు ఎంపీ. ఎన్డీఏలోకి అన్నాడీఎంకేని రప్పించడంలో కీలక పాత్ర. తమిళసై రాజీనామాకు ఆమోదం. రాష్ట్రపతి ఉత్తర్వులు. ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా? చట్టసభలోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా? ఓటర్లను అపహాస్యం చేయడం కాదా? ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు. అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలో పేర్కొనండి. అజిత్ పవార్ వర్గానికి ఆదేశం. మల్కాజ్గిరి నుంచి సునీత. చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి సికింద్రాబాద్ నుంచి దానం. మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూల్లో మల్లు రవి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ. మెదక్ నుంచి నీలం మధు. నిజామాబాద్ జీవన్ రెడ్డి. ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే. రేపు ఖరారుకు ఛాన్సు. శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం. శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ. లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు. చక్రం తిప్పేది వీరే. వచ్చే ఎన్నికల్లో దృష్టంతా 8 మంది పైనే. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోదీ. జోడో యాత్రల ఇమేజ్తో రాహుల్ గాంధీ. బీజేపీని గట్టిగా ఢీకొడుతూ మమత. ప్రతీకారం పట్టుదలతో శరద్ పవార్. తమిళనాడులో తగ్గేదే లేదంటూ స్టాలిన్. బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి. పరిస్థితులకు ఎదురీదుతూ కేజ్రీవాల్. యూపీలో పునర్వైభవానికి అఖిలేష్. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్ లిస్టు పైన సస్పెన్స్. ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ. మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలకి వదిలేసిన నేతలు. నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం. ఇన్ఛార్జి గవర్నర్గా సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు రాష్ట్ర బాధ్యతలు. పుదుచ్చేరికి కూడా ఆయనే. ఇయ్యాల రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. తమిళసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం. వామ్మో, ఖర్చులు డబుల్. ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు. లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందోనని టెన్షన్. ప్రధాన పార్టీల అభ్యర్థికి కనీసం 50 కోట్లు. ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు కావాల్సిందే. వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపెడు. 4వ ఫేజ్లో ఎలక్షన్ ఉండటంతో ఆందోళన. కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తుంది. బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకే అరెస్ట్. సత్యవతి రాథోడ్. కేసీఆర్, కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం. పాలసీలు మార్చినంత మాత్రాన అవినీతి జరిగినట్ట? అట్లయితే బొగ్గు, విద్యుత్ పాలసీలు మార్చిన ప్రధాని మోదీని అరెస్ట్ చేయాలనా అని ప్రశ్న. గుడికి వెళ్తే బీజేపీలో చేరుతున్నట్ట? నేను బీఆర్ఎస్ను వీడట్లేదు. శ్రీనివాస్ గౌడ్. యాసిడ్తో సాస్ తయారీ. ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం. సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా. శంషాబాద్లో 772 లీటర్ల కల్తీ సాస్ సీజ్ చేసిన పోలీసులు. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్. పిడుగులు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక. మామిడి దిగుబడి పావంతే. పంటపై వాతావరణ మార్పుల ఎఫెక్ట్. చెడగొట్ట వానలు, ఈదురుగాలులతో దెబ్బతింటున్న పంట. దిగుబడి తగ్గుతుందన్న రైతుల ఆందోళన. తల్లిదండ్రులు తమ్ముడి కోసం ఎస్ఐ అవతారం. ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్ట్. పేదరికాన్ని ఎదుర్కొని ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి కంటి సమస్యల వల్ల చేజారిన రైల్వే ఎస్ఐ జాబ్. అప్పటికే జాబ్ వచ్చినట్టుగా ఊర్లో ప్రచారం.
పేరెంట్స్ బాధపడతారని ఊరి వాళ్ళు ఎక్కడిస్తారని ఎస్ఐగా వేషం. ఫోన్ ట్యాపింగ్లో 2 సిఐలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళిద్దరు డ్యూటీ. పర్వతగిరి సిరిసిల్లలోని వార్ రూమ్స్ ఆపరేట్. పర్వతగిరిలోని సర్వర్ స్వాధీనం. ఓ మాజీ మంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం. టానిక్ మరో భాగోతం. అడ్డదారిలో దుర్గం చెరువు ఏకో టూరిజం పార్క్ ఏరియాలో పాగా. టెండర్ వేయకుండా ఏఏ అవోకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్ట్ శాఖలతో ప్రభుత్వ ఖజానాకు 10.52 కోట్ల చిల్లు. 2.2 ఎకరాలకే లీజు. అదనంగా 3.7 ఎకరాల్లో ఆక్రమణలు. హెరిటేజ్ రాక్స్ చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురు ఫిర్యాదు. సీఎం సీరియస్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ప్రాథమిక హక్కుల హత్య. ఈడీ ఆరోపణలు నిరాధారం. 3 ఏళ్లు దర్యాప్తు చేశారు. రూపాయి పట్టుకోలేదు. సుప్రీంకోర్టు కూడా ఈడీ వాదనను తోసిపుచ్చింది. ఆధారాలు సమర్పించలేదని విస్పష్టంగా పేర్కొంది. ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఖండించిన యాప్. రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో. కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులు. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోనే మంత్రి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. మరో 2 రైతులు బలి. ఓవైపు అప్పుల కుప్పలు, మరోవైపు చేతికందని పంటలు. హన్మకొండ ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. గాలి దుమారానికి ఎగిరిపోయిన చిన్నారి. 2 ఇండ్ల తర్వాత స్లాబ్పై పడి మృతి. మెదక్ జిల్లా జాజితాండాలో విషాదం. ప్రయోజనం జీరో. ఆంక్షల నడుమ గృహజ్యోతి అమలు. నిబంధనలతో సగం మంది దూరం. 200 యూనిట్ దాటిన పూర్తి బిల్లు. యుఎస్సి నంబర్ ఎంట్రీలో తప్పులు. ఎడిట్ ఆప్షన్ లేక ఇబ్బందులు. సాఫ్ట్వేర్ లాక్తో కొత్త ఎంట్రీలకు నో. 100 కోట్ల పంట నష్టం. సోమవారం వరకే 50,000 ఎకరాల్లో పలు పంటలు ధ్వంసం. ఎకరాకు 10,000 ఇవ్వండి. రాళ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి. వడగళ్ల వాన అన్నదాతను ఆగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో కన్నీళ్లు మిగిల్చింది. ఇలాంటి సమయాల్లో కేసీఆర్ స్వయంగా భరోసా ఇచ్చేవారు. మీరెందుకు స్పందించడం లేదు? ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న. కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. నేడు రాజ్భవన్లో బాధ్యతల స్వీకరణ. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. కేసీఆర్ లక్ష్యంగా రాజకీయ కుట్రలు. కవిత అరెస్టు ఉద్దేశం ఇదే కనిపిస్తుంది. మాజీ మంత్రుల విమర్శలు. అకాల వర్షంతో రైతులకు నష్టం. వెంటనే ఆదుకోవాలన్న హరీష్ రావు. తెలంగాణ హైకోర్టుకు మరో 2 జడ్జీలు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ. జార్ఖండ్ గవర్నర్కు అదనంగా తెలంగాణ బాధ్యతలు. గవర్నర్గా రాధాకృష్ణన్ నేడు బాధ్యతల స్వీకరణ. అధికారం పోయే ముందు హత్య రాజకీయాలు. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉపరితల ద్రోణి ప్రభావం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేఘావృతం. పలుచోట్ల అకాల వర్షాలకు అవకాశం. 27 నుంచి జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధం పేరుతో యాత్ర. ఇడుపులపాయ నుంచి ప్రారంభం. మేనిఫెస్టోలో అమలు చేసిన వాటిని చెప్తాం. 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. మా బ్రాండ్ కేవలం జగన్ మాత్రమే. ఎవరెన్ని కూటములు కట్టినా బెదిరేది లేదు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 2020 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడి. కవితక్క తిహార్ జైలుకు స్వాగతం. ఆ తర్వాత వచ్చేదిక కేజ్రీవాలే. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ. రాయ్బరేలీపై బీజేపీ వ్యూహాత్మక అడుగులు. నుపూర్ శర్మను బరిలో దింపుతారని ప్రచారం. రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి అనిశ్చిత. అమేధిలో మరోమారు పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ.